ఫలింపని ప్రతి తీగను ఆయన ఏం చేస్తాడు? కత్తిరిస్తాడు. కత్తిరించినోడు మౌనంగా ఉంటాడు అనుకుంటున్నారా? ఏమన్నా ఆయన కాల్చాడంట. రోడ్డు అమ్మటెళ్ళే మనుషులు దాన్ని చూసి వాళ్ళంతటి వాళ్ళే దాన్ని చెత్తలోనికి నెట్టి నొప్పి పెడతారు. తుప్పు వదిలిపోద్ది. ఏసు రక్తవే, అవునా కదా? ఏమండి పచ్చగా ఉండాలండి యాప చెట్టు అని ఇంటి పక్కనే మొలిసిందనుకో, ఉంచుతావు దాన్ని? ఉంచుతారన్నా? నేను అంటాను, మీ ఇంటికి దానికి కనీసం 20 అడుగులు దూరం ఉన్నా దాని పొరపాటున ఎందుకు ఉంచడో తెలుసా? దాని ఏర్లు ఆ గోడని పడేస్తాయని దాన్ని ఉంచరండి. యాప చెట్టు ఉంచరు. వాస్తవం చెప్పాలంటే ఎండాకాలం ఏది క్షేమం? యాప చెట్టే. ఎందుకో తెలుసా? గాలి రావాలన్నా అదే, నీడనివ్వాలన్నా అదే, కరెంటు పోయినా. అందుకే ముందు కాలంలో ఇప్పటికి కూడా పెద్దలు అనే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి యాప చెట్టు కిందే కూర్చొని ముచ్చట పెడతా ఉంటారు. గడికి ఒక కళ్ళు చెప్పండి. కనుక ఇప్పుడు నేను చెప్పగలిగిన మాట ఏమిటంటే, ఉపయోగపడింది ఎంత పచ్చగా ఉన్నా, ఎంత పెద్దదైనా, అది ఎంత అందంగా కనబడుతున్నా, దాని వలన ఉపయోగం లేకపోతే దాన్ని ఏం చేస్తావు? మట్టానికి నరికి పక్కన పడేస్తావు. ఒక మనిషిగా పచ్చని చెట్టు నీకు ఉపయోగపడకపోతే నరుకుతావు కదా. మరి యేసయ్యకు ఉపయోగపడకపోతే నిన్ను వేరు చేయడంటారా? బాప్తిజం పొందిన నాటు నుండి ఒకేలాగా, ఒకే కుంకిలిలో, ఒకే వంగిపోయిన స్థితిలో, ఒకే ఆధ్యాత్మికమైన లేని స్థితిలో ఉంటే నిన్ను వేరు చేయడంటారా? అమ్మా, ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకో తెలుసా? ఫలింపని ప్రతి తీగను ఆయన వేరు చేస్తాడు. మరి నువ్వు ఫలిస్తున్నావా? ఫలవంతంగా మారుతున్నావా? నీ తండ్రి వ్యవసాయం చేస్తున్నాడు. యేసయ్య వ్యవసాయానికి పెట్టిన పేరేమిటంటే, ఫలించని దానిని, లేక పాడైపోయేదాన్ని, ఉపయోగపడని దాన్ని ఏం చేస్తాడు? ఆయన వేరు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి ఉపయోగపడకపోతే పట్టణాన్నే తగలబెట్టేస్తాడు ఆయన. గడికి ఒక కళ్ళు చెప్పరే, తగలబెట్టరంటాడా? అమ్మా, సొదొమ గొమొర బహుఘోరమైన పాపముతో నింపబడి దేవుని కనులకు కనబడగా దేవుడు దాన్ని పర్లేదులే ఉండండి అన్నాడా? అమ్మా, ఏం కాదు ఉండండి రా బాబా అన్నాడా? ఈ చివరి నుండి ఆ చివరి దాకా ఊరు మొత్తాన్ని తగలబెట్టి, లోతు మర్యాదకు నువ్వైనా వెళ్తావు, లేదంటే నేను వెళ్ళను బాబు అని తడవు చేస్తుంటే వాడు చేపట్టుకుని యేసు ప్రభు లాగి ఊరు బయట పడేసాడు. వాళ్ళు సావంట్రా అని. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభుకి ఉపయోగం లేకపోతే అది పట్టణమైనా, అది ఇంకా ఏ ప్రదేశమైనా తగలబెట్టి పడేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఇప్పుడు దేవుని వ్యవసాయం ఏమిటో తెలుసా? అపవిత్రమైన దానిని, ఎవరి నీతి లేని దానిని, స్వార్థముతో కూడిన దానిని, అసూయపరమైన దానిని, హేళన చేసే దానిని యేసయ్య చెట్ట నుండి వేరుపరచి దాన్ని ఏం చేస్తాడు? ఆయన తగలబెట్టేస్తాడండి. ఇంత ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నాం కదా, ఇంత పరిశుద్ధులమని చెప్పుకుంటున్నాం కదా, మనలో దేవునికి ఇష్టమైన క్వాలిటీ ఒకటైన ఉందా? ఉందన్నోలో కళ్ళు చెప్పరే, లేదా? ప్రార్థన లేదా? మరి అల్లు చెప్పరే. బైబిల్ చదవరా? మరి చెప్పరే. ప్రార్థనలకు పోరా? చెప్పరే. అంటే భౌతికమైనవయ్యా, అందరూ చేసేటట్టే మేము కూడా చేస్తాం, అంతేనా? నామకార్థతలో నుండి విడుదల పొందుదువు కాక. నువ్వు నామకార్థంగా బ్రతికినంతకాలం నీ చెట్టు దేవునితో ఐక్యపరచబడదు, దేవునితో ఉండదు. ఆయన వ్యవసాయం ఏం చేస్తాడో తెలుసా? నిన్ను కత్తిరించి వేరు చేసేస్తాడు. వేరైపోయావా? నీ బ్రతుకేక మరొక కనుల పండుగంటే ఉండదేక. అందుకని మొదట ఏం చేస్తాడు? వ్యవసాయకుడైన తండ్రి వేరు చేస్తాడు. అయ్యా డాడీ, నీ దగ్గర డబ్బు ఉంది కదా, నాకు డబ్బు కావాలి, నా ఆస్తి నాకు పంచమన్నాడు బైబిల్లో ఒక ఆయన, చిన్న కుమారుడు. తండ్రి అన్నాడు, ఒరే బాబా నీ వయసు ఇంకా రాలేదురా, ఆగ్రా నాన్న అంటే. ఆయన అన్నాడట, అట్లా కాదండి, అట్లా కాదు డాడీ,
నేను వ్యాపారం చేయాలనుకుంటున్నా, నా డబ్బు నాకు, నా ఆస్తి నాకు పంచండి అన్నాడు. తండ్రికి కుమారుడు బాగుపడడమే ఆయన యొక్క లక్ష్యం అనుకొని, ఏముందలే పోతే పోయింది, ఎక్కడైనా వాడు చక్కగా వ్యాపారం పెట్టుకుంటా అన్నాడు కదని అంతటిని 2 భాగాలు చేసి వీడు భాగం వీడికిస్తే వీడు దాన్ని పట్టుకొని పోయి ఎక్కడ పని చేశాడట? దూర ప్రాంతములో. ఏ ప్రాంతంలో? దూర ప్రాంతానికి వెళ్ళి దుర్వ్యాపారం చేశాడట. ఏ వ్యాపారం? దుర్వ్యాపారం చేశాడు. నేను అంటాను, దుర్వ్యాపారం చేయడం వల్ల వాడికి వచ్చిందేంటి? ప్రతి ఊర్లో ఏ వ్యాపారం చేస్తున్నారు? దుర్వ్యాపారం. ఈ వ్యాపారం వల్ల ఏం కలుగుతుందంటే నష్టము కలుగుతుంది. ఆ వ్యాపారం చేయడం వల్ల ఏమైంది? అయ్యగారి కంటే కరువు వచ్చింది. కరువు వస్తే ఏం చేశాడో తెలుసా? తినటానికి తిండి లేకపోతే పందులు పొట్టు తినడానికి వెళ్ళాడు. ఏ పొట్టు? పందులు తినే పట్టు. ఆ పొట్టు తినడానికి వెళ్తే పందులు కూడా, రే మేవే కరుబోతులు అంటే నువ్వు మాకంటే కరుబోతుల్లా ఉన్నవారు హో అందది అనగానే అయ్యగారు చివరికి వచ్చి ముడుచుకుని, అయ్యా నా తండ్రి దగ్గర అనేక నివాసాలు కలవు, అనేక మంది పనిచేస్తారు కదా, ఆ పనుల్లో నేను కూడా ఒక పనుల్లా ఉంటాను కదా అని తండ్రి దగ్గరికి వచ్చాడు. విచిత్రమైన మాట చెప్పనా? వ్యవసాయం చేసే తండ్రి పడిపోయావు కదా వదిలిపెట్టలా. వ్యవసాయం చేసే తండ్రి చేయి చారిపోయావు కదని అవమానించలా. వ్యవసాయం చేసే తండ్రి వీడి వల్ల ఉపయోగం లేదు అని వదిలిపెట్టలేదు. వాడు రాగానే తండ్రి తన స్థానాన్ని విడిచిపెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడిని వాటేసుకొని వాడికి ముద్దు పెట్టాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనంటాను, ప్రభువా మేమంటే నీకెందుకయ్యా ఇంత ప్రేమ అంటాను. నిజమే, నీవు నేను పుట్టిన నాటి నుండి ఏ రోజన్నా మంచి పని చేసావంటే పొరపాటున చెప్పరే. చాలామంది ప్రేమిస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రేమలు ఎక్కువైపోయినాయి. ఏ ప్రేమ? ఐ లవ్ యూ. ఏ లవ్ యూ? తిప్పి కొడితీడు 13 ఏళ్ళు ఉండవు లవ్ యూ అంటాడు. సాసి కొట్టాలి గట్టిగా. అందుకే నేను కోరుకున్న పోలీసుని అవ్వాలనుకుంటున్నా. గడిగో కళ్ళు చెప్పండి, ఏరి పడేయాలి అటువంటి వాళ్ళని. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే, బాబు రారా అని అంటే, నువ్వు వెళ్తున్నావు కదా, నువ్వు వెళ్తుంటే ముచ్చట పడుతున్నాడు, నువ్వు ఆశీర్వదించబడతావని. నువ్వు దుర్వ్యాపారం చేసి నీ జీవితాన్ని అదో పాతాళానికి తొక్కుకొని నాశనకరమైన ఊబిలో నిలబడి శాంతి సుఖములు లేక జీవితాన్ని అర్ధాంతరంగా ఆపుకుంటావని తండ్రి నిన్ను పంపడోలా. వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేసి సంపాదించుకుందాం అనుకున్నాడు. ఉన్నదంతా పోయింది, కట్టుకుందంతా పోయింది. ఇప్పుడు అయ్యగారు ఎక్కడికి వచ్చాడు? మురికి గొడ్డలతో బయలుదేరాడు తండ్రి దగ్గరికి. నా మాట ఏంటో చెప్పనా? ఎంత శ్రేష్టమైన యేసు ప్రభు ఆ మురికి గొడ్లోడి దగ్గరికి లోటేసుకున్నాడండి. ఆమేన్. ఎవరి దగ్గరికి వెళ్ళి? మురికి గొడ్లోడి దగ్గరికి వెళ్ళి వాడిని వాటేసుకున్నాడు, వాడిని ముద్దు పెట్టుకున్నాడు. నేను చేసిన పాపం ఆయనకి ఏ రోజు కనబడలేదా? నేను విరోధంగా దేవునికి నడిచిన నడత ఆయనకి ఏనాడు కనబడలేదా? ఎన్నోసార్లు దేవునికి హేయమైన క్రియలు చేశాను, ఆయన కనబడలేదా? వ్యభిచారపు కోపంలోని కొడేలు వచ్చాను, ఆయన కనబడలేదా? నా మాట అంటేనే పెడచెవును పెట్టేవాడిని, ఆయన మాటను విడిచిపెట్టి తిరిగేవాడిని, ఆయనకి వినబడలేదా? ఆయనంటే దూషణగా మాట్లాడేవాడిని, ఆయన చూడలేదా? ఇన్ని చేసినా నన్ను ఎందుకు ఆయన వదిలిపెట్టలేదు అని ఒక్కసారి ఆలోచిస్తే, ఆయన ప్రేమంట ఏమి చేసిందో నీవు చూడగలవా? చెప్పాలి గట్టిగా హల్లెలూయ. ఏం చేసింది ఆయన ప్రేమ అంటే? వ్యవసాయం. ఏ వ్యవసాయం? పాడైన నిన్ను సేదపరుస్తుంది. ఆమేననరే. అంగీకరించేటట్లు. నేను ఒక మాట అడుగుతా, అంగీకరించబడడం అనే దానికన్నా ఇంకో మాట ఉంటుంది అక్కడ. 4వ అధ్యాయం 7వ వాక్యంలో ఆ మాట ఉంటుంది. చదవండి ఒకసారి ఆ ఒక్క మాట. అక్క పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక
4:7 చదువు. 4:7 ప్రియులారా, ఇప్పుడు యేసు ప్రభు ఎరిగిన వాడు ఎరగని వాడు అని అన్నాం కదా. అసలు ఆయన ఎవరిని ఎరిగాడు? ఆయనకి ఎవరు తెలుసు? ఇప్పుడు ఎవరు తెలుసు యేసు ప్రభుకి? ఎవరికి తెలియాలి? ఇప్పుడు మనము దేవునికి తెలియాలి, దేవుడు కూడా మనకి. ప్రార్థనకి వెళ్తున్నామండి, దేవుడు తెలుసు అన్నాం, కానీ మనం దేవుడికి తెలియట్లా. ఇప్పుడు యేసు ప్రభు తెలియడం ఎక్కడ ప్రాముఖ్యత? తండ్రి తెలియాలి, తండ్రికి మనం కూడా తెలియాలి. మనం తెలిస్తే పర్లేదు. ఇప్పుడు కొంతమంది ఎక్కువ అయిపోయారు, అన్ని గ్రంథాలు పట్టుకొని చేత పట్టుకొని, ఇదిగో మేము సాక్షులు, ఆ సాక్షులు, ఈ సాక్షులు, అది ఇదని ఇప్పుడు వచ్చేస్తున్నారు. వాళ్ళందరూ ఎవరో తెలుసా? ఆ పైన రాయబడి ఉంటుంది ఆ మాట, క్రీస్తు విరోధులు అని. ఎవరు వాళ్ళు? క్రీస్తు విరోధులు. 2వ అధ్యాయం 22వ వాక్యం చివరి భాగంలో ఉంటుంది. ఇప్పుడు చదవమాకండి. వాళ్ళు ఎవరు? క్రీస్తు విరోధులు. మేమే క్రీస్తు అని చెప్పుకునే వాళ్ళని రాయబడి ఉంది. అమ్మా విన్నారా? ఇంతకీ యేసు ప్రభు సంఘం ఏది? యేసయ్య మనలను ఎరిగిన వారమే ఆయన సంఘం. అనరే గట్టిగా, ఇంకొంచెం గట్టిగానండి. మీ సందేహములు తొలగిపోవునుగాక, మీ నోరు వెడలిపరచబడునుగాక. ఇప్పుడు ఎందుకు యేసు ప్రభుకి నువ్వు తెలుసా? గట్టిగా చెప్పరే. యేసు ప్రభుకి మీరు తెలుసా? 20-40 ఏళ్ళ నుండి తెలుసుకుంటూనే ఉన్నారు, ఇక్కడ తెలుసుకుంటూనే ఉన్నారు. కానీ యేసు ప్రభు ఎక్కడ, ఎప్పుడు, ఎవరికి కనబల్లా? కనబడ్డాడమ్మా? మాట్లాడా? వాక్యంతో మాట్లాడా? సరిచేయబడ్డావు మాట్లాడినప్పుడు? తీర్చిదిద్దబడిందా నీ జీవితం? పాప చెర నుండి బయటకు వచ్చావా? గాఢాంధకారంలో నుండి బయటకు వచ్చావా? వచ్చిన వారు కొందరే, రాని వారు వచ్చినంతమంది ఉన్నారు. అందుకే వాళ్ళందరికీ యేసు ప్రభు తెలుసు, కానీ యేసు ప్రభుకు వాళ్ళు ఎవరూ తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి గట్టిగా. యేసు ప్రభుకి చాలామంది తెలుసు, కానీ యేసు ప్రభు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళందరూ యేసు ప్రభుని ఎరిగిన వారు కాదట. వాళ్ళు ఎవరంటే క్రీస్తు విరోధులు. ఎవరు? కుమారుని అంగీకరించని వారు. కుమారుడు అంటే ఏంటో తెలుసా? రక్తము చేత కడగబడిన వాడు. ఆమేన్. ఇప్పుడు కుమారుడు అంటే మనం బాప్తిజం పొందడమే. ఏం పొందడం? పొందారా మీరు అందరు బాప్తిజమాలు? పొందేవన్నలో కళ్ళు చెప్పండి. ఇప్పుడు వినండి, యేసు ప్రభుకి నేను తెలుసు అంటే నువ్వు చర్చిలో కనబడాలి. ఎప్పుడు కనబడాలి? ఆదివారం కనబడాలి. నువ్వు ఫంక్షన్లో కనబడితే ఎరా ఆదివారం మీరు ఎక్కడ కనబడాలి? ఎక్కడ కనబడుతున్నారు ఈరోజు? కళావేదికలో కనబడుతున్నారు. ఆదివారం నువ్వు చర్చిలో కనబడితే కదా దేవుడు నిన్ను చూసేది. అయ్యా పలానా వ్యక్తి ఉన్నాడయ్యా అంటే ఆడు ఎక్కడ కనబడాలి? ఆడంటే దేవుని సన్నిధిలో కనబడాలి. ఈరోజు ఎక్కడ కనబడుతున్నావు? తండ్రి వేరుతున్నాడు, వ్యవసాయం చేస్తున్నాడు. ఆయన ఎరిగిన వారిని గమనిస్తున్నాడు, ఆయన ఎరుగని వారిని గమనిస్తున్నాడు. మన టార్గెట్ ఏంటంటే అది వాళ్ళు వెళ్ళిపోయారండి అని సంబరం చేసుకోవడం కాదు. వాళ్ళకి నిత్య పరలోకం రాలా, ఇంకా నీ కోసం ఆపాడు ఆయన. ఆమేనండ్రే. వాళ్ళు నీతి ద్వారా వాళ్ళు పరిశుద్ధులై ఉన్నారు, కానీ మనం క్రీస్తు రక్తము చేత కడగబడిన వారమై ఉన్నాం. మన కొరకు పరలోకమే వేచి చూస్తుంది, మన కొరకు పరలోక రాజ్యమే ఎదురు పడుతుంది. అందుకే యేసు ప్రభు అంటాడు, మనము రాకుండా వారికి ఏమీ లేదు, తీర్పు లేదు. దేవునికి మహిమ కలుగును గాక. అరే మీరు ఎంత నీతిమంతులు బతికిన, దావీదైనా అబ్రహాం అయినా ఇంకా చెప్పుకోండి గొప్ప గొప్ప వాళ్ళని, వాళ్ళందరూ ఎక్కడున్నారు? ఇప్పుడు నీ కోసం వెయిట్ చేస్తున్నారండి. ఆమేనండ్రే. ఎవరి కోసం? నా కోసం ఎదురు చూస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్.
అది రాకడే వస్తుందో మన పోకడే వస్తుందో తెలియదు, కానీ మొత్తం మీద వారు పరలోకంలో దేవుని స్వాస్థ్యమును అనుభవించాలంటే మనం వెళ్ళకుండా వారికి ఆ సౌభాగ్యము లేదు. దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే మనం ఆయనను తెలుసుకోవాలా, ఆయన మనల్ని తెలుసుకోవాలా? ఆయనే తప్పు, మనము తెలియాలి ఆయనకి. అందుకే ఒక పాట రాశాడు యేసన్న గారు, ఏంటది? నీలో నేనుండుటే ఆత్మీయ అనుభవమే. ఎవరిలో? ఆయనలో. మనలో వ్యవసాయం పనిది ఏం చేస్తున్నాడో తెలుసా? కలిపేస్తున్నాడు ఆయన. ఆమేన్. ఎవరెవరిని కలుపుతున్నాడు? వేరుగా ఉన్నదాన్నేమో వేరుపరిచి, కాని రానిదేమో దూరపరిచి, కలవగలిగిన దానిని మరలా కలుపుకోవడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. నీవు ఏ చెట్టుకి కట్టబడి ఉన్నావో నాకు తెలియదు, కానీ నువ్వు కట్టబడిన చెట్టు అది యేసయ్యేనా కాదు. ఆయన కాకపోతేనే వేరే